1 2 3 4 5 గంపల కథ కాదు నీ ఈ 2 గంపలు వెళ్తాయేమో వంకాయలు ఉన్నాయి రేపు దెంపుదామా ఎప్పుడు పంపిస్తున్నావు కుక్కట్పల్లికి మెటీరియల్ ఎప్పుడు పోతుంది శుక్రవారం రేపు గురువారం రేపు దెంపిస్తే అయిపోయినా కావాలన్నా కుక్కట్పల్లి వాళ్ళకి మన వంకాయలు టమాటాలు పాలు అడగకుండా అబ్బా చిన్నగా ఇది మార్కెట్లో పెద్దగా ఉంటాయి మందులు వేస్తలేను నేను అమ్మా అయ్యో ఇదేమో పట్టింది టమాటాలకు వస్తే డ్రాగన్ ఫ్రూట్ దొరికింది సీజన్ అయిపోయినట్టుంది మన దగ్గర కాసినాయి నువ్వు వీడుండు నేను టమాటాలు తెంపుకొస్తా తోటలో కాయలన్నీ పండ్లు అయిపోయినాయిగా ఈ పాటికి నారు పెట్టేది ఉండేదేమో మళ్ళీ గ్యాప్ వస్తుంది మనకు బెండకాయలు అన్నీ ముద్రపెట్టిరా ముదిరిపోయినాయా మంచిది నీళ్ళు పెట్టిర్రు ఇప్పుడు ఇట్లా పోవాలా అంటుకుంటుందా చెప్పులు ఇప్పేయాలనా చెప్పులకు అంటుంది కదా లాస్ట్ టైం ఎవరో టమాటా ఇట్లా తోటలకు పోయి తెంపుతుంటే చెప్పులు వేసుకొని తోటలు తిరుగుతున్నాం అని తిట్టారు ఇక రండి తెంపుకుపోదాం హాయ్ అండి వెల్కమ్ టు కలగూర గంప మన చేనులో మస్తు టమాటాలు అయినాయి అందుకే వచ్చిన ఖుషిగా ఉన్నా ఎన్ని వెళ్తాయో తెలియదు కానీ తోట చూస్తుంటే ఏమన్నా ఉన్నది ఒకసారి చూసుకోండి ఎంత బాగుంది కదా తెంపనీకి నేను ఆరాట పడుతుంటే మా వాళ్ళు నాకంటే ముందు మా గ్యాంగ్ రెడీగా ఉన్నారు ఎందుకంటే వాళ్ళు రోజు నీళ్ళు పెట్టుకుంటాం మేడం టమాటాలు అయినాయి ఈ లోపు మా కోళ్ళు సగం తినేసినాయి ఇంట్లోకెళ్ళి ఓకే సో నాకంటే ముందే స్టార్ట్ చేసిర్రు నాకు నా చేతులతో తెంపకపోతే నా చేతులు గురగలు పెడతాయి కాబట్టి నేను ముందు తెంపుకుంటా తర్వాత ముచ్చట మాట్లాడదాం ఇంట్లో కూడా కుండీల్లో 2 3 చెట్లు వేసుకోండి అబ్బా మస్తు వస్తాయి కాయలు వంగి తెంపాలంటే అబ్బా ఎంత బాగా తెంపుతున్నారు శ్రీదేవి అనుకుంటా కానీ నడుములు టింగు అంటాయి కథ మీది మీరు బాగానే చూసేవాళ్ళు బాగానే వంగి తెంపితే తెలుస్తుంది మిమ్మల్ని అందరినీ చేనులలోకి పంపించి వంగి కూరగాయలు తెంపిపించి వంగి నాట్లు వేపించి కలిపించి చేస్తే అప్పుడు తెలుస్తుంది మీకు కథ మార్కెట్లోకి పోయి బార్గెన్ కూడా చేయరు అట్లా చూసినాక ఎంత గట్టిండ్రు చెట్లు అయినా సరే ఎందుకు ఇట్లా అయిపోయినాయి ఎక్కువ కాసినాయి బరువు ఎక్కువైనాయి నా చెట్లకు నా దిష్టే సగం తగులుతుంది ఎప్పుడు చూసినా చూసి ఏదో స్పెషల్గా చూపిస్తున్నాడు చూపించండి అబ్బా అక్కడ స్పెషల్గా చూపిస్తున్నాడు మామూలుగా ఇంట్లో కూడా మనం తోటలలో వెనక పెంచి లేడీస్ చేస్తుంటారు కదా అందరూ అంటే ఎంజాయ్ చేయరు దాన్ని వాళ్ళతో నీళ్ళు పెట్టించి వాళ్ళతోనే తెంపిస్తేనే జనాలకు అర్రే వాల్యూ తెలుస్తుంది మా ఆయన పట్టుకోకపోతుండే అంతకుముందు కూడా ఇప్పుడు కూడా అడుక్కొని తెచ్చుకోవాలి నేను సో ఈ మధ్య ఏం చేసిన అంటే లక్ష్మి ఉంది కదా లక్ష్మికి రోజు ఏదన్నా అంటే మన ఇంట్లోకి మామూలు మన షెడ్ల దగ్గర కట్టేస్తాము దానికి ఒక సపరేట్ షెడ్ ఉంది అండ్ మార్నింగ్ పాలు పిండి అంత అయిపోయినాక ఇంట్లోకి తెస్తారనమాట ఒక గంట సేపు ఆ గంట సేపు తెచ్చినప్పుడు ఏంటంటే దానికి ఏదో ఒకటి ఫుడ్ పెట్టాలా సో దానా అవన్నీ ఇక్కడ పెడతారు కానీ ఇంట్లోకి వచ్చినాక దాన్ని స్పెషల్గా పుచ్చకాయలు అరటిపండ్లు తక్కువ ఎప్పుడన్నా ఉంటే పెడతా కానీ సో రోజు దానికి వాటర్ మిల్లన్ అనమాట ఒక 7 8 10 తెస్తారు ఒక్కసారి రోజు ఒకటి కట్ చేసి పెడుతుంటాడు దానికి సో అట్లా పెట్టడం స్టార్ట్ చేసినాక అది డ్యూటీ కంప్లీట్గా కళ్యాణ్కే ఇచ్చేసిన ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే దాని మీద ఒక అఫెక్షను అది కనబడితే దగ్గర కోతాడు అట్లా చేస్తుంటాడు లేదంటే వారానికి ఒకసారి రాబ్బా మొక్కుదురా అని చెప్పి అడుక్కోవాల్సి వస్తుండే అనమాట అది సంగతి అందుకే మీరు కూడా ఏం చేయాలంటే పనుల్లో ఇన్వాల్వ్ చేయాలి వాళ్ళని పనులు ఇన్వాల్వ్ చేస్తే ప్రేమలు పెరుగుతాయి ఇంట్లో కూడా వంటల మీద కూడా ఇట్లా కూరగాయలు పెంచుట్లో కూడా అట్లా లక్ష్మి మీద మన మీద కూడా పక్కన మనం కిచెన్లో వంట చేస్తుంటే పక్కకు వచ్చి వంట చేయని చెప్తేనే అట్లా వంట చేస్తే ఇంత కష్టమా ఇంత పని చేస్తారు కదా అని మన మీద ప్రేమ పెరుగుతుంది అండ్ ఇంకోటి ఏంటంటే టమాటా చెట్లు అయిపోతున్నాయి మన దగ్గర సో కాబట్టి కళ్యాణ్ టమాటా పప్పు అద్భుతంగా చేస్తాడు కాబట్టి మీకు చూపిస్తా చాలా రోజులు అవుతుంది చాలా ఏండ్లు అవుతుంది కళ్యాణ్ చేయక వీళ్ళు నాకంటే ముందు తెంపుతున్నారు గబగబగబో తెంపేస్తున్నారు దొరకనిసలేరు నాకు ఈసారి ఏం చేస్తా తెలుసా మంచిగా కొంచెం ఎక్కువ వేస్తా టమాటాలు వేసేసినాక కాయలు ఉంటాయి కదా ఈ టైంలో మీకు పంపిస్తా స్టోర్స్కి
పంపిస్తే ఏమవుతుందంటే మీరు అయినా మన దగ్గరనే వండాలని ఏముంది, వేరే దగ్గర నేను ఎప్పుడైనా పోయి తీసుకొచ్చి తోటలో ఆ టైప్ ఆఫ్ కాయలు అడిగి తెచ్చి మీకు అందరికీ టమాటా పండ్లకండి టమాటా కాయలు పెడతా. సో దట్ మీరు మంచిగా రోటి పచ్చళ్ళు చేసుకోవచ్చు, రోలు ఉండక్కర్లేదు, మిక్సీ పచ్చళ్ళు కూడా చేసుకోవచ్చు. ఇది గుడ్ ఐడియా. సో శ్రీదేవి టమాటాలు ఇచ్చిందని అనేదానికంటే టమాటా కాయలు ఇచ్చింది అంటారు చూడు, దిల్ ఖుష్ అయిపోతుంది అనమాట. అది మీకు హ్యాపీ, ఎందుకంటే మార్కెట్లో అంత చక్కగా దొరకవు కాబట్టి. ఆ పని చేస్తా. ఇప్పుడు నన్ను పాలు అడగకండి, పని ఉంది వీటితోటి. చట్నీ పెట్టుకోవద్దా మనము? ఇప్పుడు ఓన్లీ రేపు వంకాయలు పంపిస్తా. ఏ రోజు అనేది మీకు ఎట్లా తెలుస్తుంది, వదిలేసేయండి ముచ్చట. తరుణు ఇది కటింగ్ చేసుకో, ఈ ముచ్చట కటింగ్ చేసుకో, వంకాయల ముచ్చట. ఇది ఆఫ్లైన్ అయినా సరే పెట్టరా అనేది, ఓకేనా? అదనమాట సంగతి. పని తక్కువ, ముచ్చట్లు ఎక్కువ. వాళ్ళు చేస్తుర్రు వెనక. ఒక గంప, సో 2 గంపలు వెళ్ళినాయి. అండ్ ఇంకా చాలా ఉన్నాయి. కాయలు వదిలేసినాం, మళ్ళీ రేపేళ్ళు తెంపుకుంటాం మేమే, ఓకేనా? ఇన్ని గానం ఏం చేస్తామని మాత్రం అడగకూడదు మీరు. పాలు అడగకుండా, అస్సలు అడగకుండా టమాటాలలో. చాలా బెండకాయలు తెంపుతున్నాం, చాలా ఉన్నాయి. ఏది మంచి బ్లేడ్ తెచ్చుకున్నారు అబ్బా వీళ్ళు. సూపర్ ఉంది, వండుకునే పని లేదు. బెండకాయలు కూడా తెంపుడు అయిపోయింది, బట్ నేను తెంపకుండానే. మేఘాలు అక్కడ నములుతుంది అనుకోండి, మీరు బెండకాయలు వండించుకొని తింటే మీకు తెలుస్తుంది దాని విలువ. అయ్యా చూస్తే ఇవి కూడా గంపడెళ్ళినాయి. అయ్యయ్యో, ఎందుకు ఇవి నా పులుసుకు తెంపించారా? నాకు అన్నీ బాగున్నాయి. 4-5 పోయినాయి, 6-7 పోయినాయి. మిరపకాయలు తెంపేసి ఇక బెండకాయ పులుసు పెట్టుకుంటా, టమాటా కూర వండుకుంటా ఖతం చేసేస్తాయి ఈరోజు సంసారం. మీకు కనబడతలేవు, నేను ఇక్కడికి వెళ్ళి చెప్తా, చూపిస్తాను, మీరు తెంపండి. ఏందబ్బా మిరపకాయలు మంచి కాస్తలేవు మా దగ్గర. ఈసారి బాగా మన లక్ష్మీది బాగా ఎరువు ఉంది కదా, వేసేసి సూపర్గా తెంపుకుందాం. ఒకసారి దశపర్ణి కషాయం కొడితే సరిపోతుందేమో వంకాయ చెట్ల గిట్ట. అవి ఇక్కడ తీసుకురండి ఇక గంపలు, నేను ఈయనే కూర్చుంటా. అమ్మయ్య, ఇన్ని మిరపకాయలు ఒక పూటకు సరిపోతాయి నాకు. మీకు విషయం తెలుసా, ఈ మధ్య మిరపకాయలు 1 కిలో తెస్తే 2 కిలోలు కిలో కంటే ఎక్కువనే తెప్పించి ఒక 1/2 కేజీ పైన. 1/2 కేజీ చేస్తున్నావా, కిలో చేస్తున్నావా? కిలో చేసుకొని మిరపతొక్కు నూరుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొంచెం బాటిల్లో తీసుకొని ఇక పెరగడానికి తింటున్న రోజు. వారం రోజుల కిలో మిరపకాయలు అది మిరపతొక్క అయిపోగొట్టిన, అంత టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ఒకసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టారు టేస్ట్ చూస్తే. సో చూపిస్తా. అంటే లాస్ట్ టైం గాయత్రికి చేసి పెట్టిన అంటే కూడా చాలామంది అడిగినరు, మాకు చూపి మిరపతొక్క ఎట్లా చేస్తామని. ఏం లేదు, 2-3 ఇంగ్రీడియంట్స్, కానీ అది ఇక అమోఘంగా ఉంటుంది అనమాట. దాంట్లో అది ఎట్లా తినాలో కూడా చెప్తా చేసేటప్పుడు. బెండకాయలు తిప్పండి ఇక. అబ్బా పేరుస్తున్నాడు, ఇప్పుడు అమ్ముకొచ్చుకుందాం పైగా. రోడ్ల మీద బండ్లలో యాపిల్ పండ్లు గిట్ట పెరుస్తాడు చూడు, అట్లా పెరుస్తున్నాడు. ఒక్కటే పూట మాకు, నేను పప్పు చేసి తినేస్తా. వామ్మో అనుకుంటుంది అంతే. అలాగ బాగా గరవాడాలనా? నేనేమో అడ్జస్ట్ చేసి 2 కంపలని నేను బిల్డప్ ఇస్తుంటే అవన్నీ ఒక పక్కకి ఖాళీ చేసి ఇవి అన్నంలో పోయాలి ఇప్పుడు నేను. ఇది పెట్టిగా ఇది అనమాట. నాకంటే ఎక్కువ తయారైంది మా వాళ్ళు.
ఇది సంగతి. టమాటాల హార్వెస్టింగ్ అయిపోయింది. మామూలుగా నేను మార్కెట్కి వెళ్ళి తెప్పిస్తే కూడా అంటే మన దగ్గర లేనప్పుడు తెప్పిస్తుంటా కదా, 5 కిలోలు 6 కిలోలు తెప్పిస్తుంటా, అన్ని వాడతాము, ఎక్కువ వాడతాము కాబట్టి సరిపోతాయి. వీళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళకి కూడా కొన్ని ఇవ్వాలి కాబట్టి మీరు మాత్రం పాలు అడగకుండాను ఇప్పుడు. ఓకే, ఎట్లా నవ్వాలి నేను? ఎప్పుడు చూసిన గంపల పక్కన కూర్చోబెట్టి నవ్వు అంటే ఎట్లా నవ్వు వస్తుంది? తోటలో తీసేటప్పుడు ఫోటో తీస్తే ఒక అందంగా ఉంటుంది. శ్రీదేవికి నవ్వనీకి రాదని మా వాళ్ళకి కూడా తెలుసు. ఇది ఫోటో తీసుకుంటే ఇట్లా తీసుకోవాలా, సన్నగా చూపియాలా. ఓకే, డబుల్ చిన్ పడొద్దు, తెల్లగా పడాలా, నల్లగా పడొద్దు. ఎత్తు ఇది కూడా ఎత్తుకోండి. అది నువ్వు ఎత్తుకో, ఇది నేను వస్తా, అందరం వరుసగా పోదాం. డ్రాగన్ ఫ్రూట్ మీరు పోండి, పాపం బరువు ఉంది, నేను పండ తెచ్చుకుంటా. బాయా ఇక ఇంతకు మించి ఏం మాట్లాడదబ్బా, ఎండ కొడుతుంది పొద్దున్నే. నిన్న పొద్దుమికి తీయాల్సిన వీడియో ఈరోజు పొద్దున్న తీస్తున్నాం. ఇప్పుడు ఎడిటింగ్ చేస్తారు, పొద్దుమికి పోస్ట్ చేస్తారు, అంతే. ఇట్లనే ఉంటుంది నా సంసారం అంతా. జనాలందరూ ఏమో మంచి అడ్వాన్స్ పెట్టుకొని 2-3 రోజులు అంటే కొందరైతే 1 మంత్కి సరిపడా పెట్టుకొని పోస్ట్ చేస్తారు. నేనేమో గంట ముందు తీసి కూడా ఇస్తా, అయినా సరే మా వాళ్ళు తిప్పలు పడుతుంటారు అట్లనే. ఇంకా ఇన్నోవేటివ్గా శ్రీదేవి కొత్తగా అంటే ఆడదీస్తాను నేను. సో వీడియోలో వెనుక స్టోరీ ఇట్లుంటుంది అనమాట. బాగా చెప్పింది నా కథలు, సుత్తు ఎక్కువైతుంది కదా, ఇక బంద్ చేస్తా. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.